హలో గైస్, ఈ వీడియోలో రెండు బెస్ట్ ఫోన్స్ ఏదైతే 25,000 రూపీస్కి వస్తున్నటువంటి బెస్ట్ ఫోన్స్ సంబంధించినటువంటి రియల్మీ X3 అండ్ OnePlusకి సంబంధించినటువంటి నాడ్ ఫోన్స్, ఏదైతే రెండు ఫోన్స్ 25,000లో రావడం జరుగుతుంది. మనకు ఈ రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ వీడియో తెలుసుకుందాం. ఇక చూసినట్లయితే బెస్ట్గా పర్ఫామ్ చేస్తాయి రెండు మొబైల్స్. ఒక మొబైల్ చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ కేటగిరీకి సంబంధించినటువంటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావజరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మిడ్ రేంజ్ ఎబో మిడ్ రేంజ్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ప్రైస్ రేంజ్ సేమ్ ఉన్నాయి. ఇక దాని కెమెరాస్ అండ్ దాంట్లో వచ్చే ప్రాసెసర్, బ్యాటరీ, ఇవన్నీ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఏది బెస్ట్ మొబైల్ అవుతుంది, ఏది ఎందులో బెటర్ ఉందని చెప్పేసి ఈ వీడియోలో తెలుస్తాం. వెల్కమ్ టు GWT టెక్ ఛానల్. నేను గణేష్. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే నాడ్ లో 6.44 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది. అదే X3 లో చూసుకున్నట్లయితే రియల్మీ X3 లో 6.6 ఇంచెస్ సంబంధించినటువంటి డిస్ప్లే లభిస్తుంది. ఏదైతే మనకు నోట్ లో లభిస్తుందో 90 హెచ్ఎస్ తోటి AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఇక IPS LCD డిస్ప్లే 120 హెడ్స్ సంబంధించి రియల్మీ X3 లో ఉంది. ఏదైతే హెడ్స్ చూసుకున్నట్లయితే, ఏదైతే రిఫ్రెష్ రేట్ ఫర్ సెకండ్ చూసుకున్నట్లయితే నాడ్ లో 90 అండ్ రియల్మీ X3 లో 120 ఉంది. 60, 120 ఉంటే ఇది చాలా ఆఫ్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. కానీ 90కి 120కి అంత పెద్ద డిఫరెన్స్ ని, అంత పెద్ద ల్యాగ్ ని మనం ఏమీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇందులో చూసుకున్నట్లయితే AMOLED డిస్ప్లే అనేది మనకు బ్రైట్నెస్ లో అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఏదైతే వీడియోలు చూస్తున్నప్పుడు కానీ బ్లాక్ లైట్ లో ఉన్నప్పుడు, బ్లాక్ హోల్స్ ఉన్నప్పుడు చేసి బ్యాటరీ సేవర్ చేస్తుంది. IPS చూసుకున్నట్లయితే కొంచెం బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్పేసుకోవచ్చు. ఇక మనం AMOLED డిస్ప్లే చూసుకున్నట్లయితే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇక IPS LCD డిస్ప్లే ఏదైతే IPS LCD 120X రిఫ్రెష్ తోటి రియల్మీ X3 లో వస్తుందో, ఇది చూసినట్లయితే మనకు బ్యాక్ కానీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక కెమెరా విషయాన్ని చూసుకున్నట్లయితే నాడ్ లో ఏదైతే OnePlus నాడ్ ఉందో ఇందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ తోటి రావడం జరుగుతుంది. అదే రియల్మీ X3 సిరీస్ లో చూసుకున్నట్లయితే 64 కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా రావడం జరుగుతుంది. ఇక ఇందులో 48 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరాలో సోనీ సెన్సార్ వాడినట్లయితే రియల్మీ X3 లో సామ్సంగ్ సంబంధించినటువంటి GW1 న్యూ సెన్సార్ ను వాడడం జరుగుతుంది. ఏదైతే మనకు 16 మెగాపిక్సెల్ తర్వాత ఏదైతే కెమెరా ఉంటుందో అదంతా ప్రాసెస్ చేసేసి మొత్తం 2 మెగాపిక్సెల్ ప్రాసెసర్ తోటే ఆప్టిమైజేషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే వీళ్ళు స్టోరేజ్ కెపాసిటీ, ఏదైతే ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్గరిథం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇమేజ్ క్వాలిటీ కానీ, ఇమేజ్ వ్యూయింగ్ యాంగిల్ కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైతే OnePlus నోడ్ ఇంతకుముందు నుంచే బెస్ట్ ఉంది, ఎందుకంటే ఆక్సిజన్ వాయిస్ తోటి బెస్ట్ గా నడుస్తుంది. రియల్మీ ఇందులో కూడా రియల్మీ UA తోటి నడుస్తుంది. ఏదైతే థర్డ్ పార్టీ UL తీసుకుని వచ్చారు, ఏదైతే ఆండ్రాయిడ్ లో ఉందో వాళ్ళ బెస్ట్ ఆల్గోరిథం, ఇమేజ్ స్టోరీ ఆల్గోరిథం బట్టి ఈ కెమెరా అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మాత్రం బెస్ట్ అనేది కొంచెం 64 మెగాపిక్సెల్ వస్తుంది కాబట్టి ఇది కొంచెం బెస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మెయిన్ కెమెరాలో. ఇక సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ యాంగిల్ కెమెరా రెండిట్లో సేమ్ ఉంటుంది. అల్ట్రా వైడింగ్ కెమెరా అన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది, మనం ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట ఇమేజ్. కాకపోతే 8 మెగాపిక్సెల్ తోటి తీసుకొచ్చినప్పుడు అంత డెప్త్ ఉంటుందని చెప్పేసి, ఏదైతే జూమ్ చేసినప్పుడు మనకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుందని చెప్పేసి చూసుకోవచ్చు. రెండిట్లో సేమ్ అంతే ఉంది. ఇక థర్డ్ కెమెరా ఏదైతే ఉందో, బ్యాక్ లో థర్డ్ కెమెరా చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ సంబంధించిన మ్యాక్రో కెమెరా రెండిట్లో అవైలబుల్ ఉంది. అసలు మ్యాక్రో కెమెరా అంటేనే చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా చూడడానికి అని చెప్పేసి మ్యాక్రో లెన్స్ ని తీసుకురావడం జరుగుతుంది. మరి 2 మెగాపిక్సెల్ తోటి అంత డీటెయిల్స్ ఏం కనిపిస్తాయో తెలియదు మరి, కాకపోతే 2 మెగాపిక్సెల్ తోటి మ్యాక్రో తీసుకురావడం జరిగింది. ఇక నాట్ లో ఏదైతే బొకే ఎఫెక్ట్స్ కి సంబంధించినటువంటి 5 మెగాపిక్సెల్ కెమెరా 4వ కెమెరాగా నాట్ లో తీసుకురావడం జరుగుతుంది. అదే ఇందులో X3 లో చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ తోటి ఒక కెమెరా తీసుకురావడం జరుగుతుంది. మనం ఇందులో కెమెరాలో చూసుకున్నట్లయితే మనకు రియల్మీ X3 నే బెస్ట్ ఉందని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ని కూడా జూమ్ చేయాలన్నప్పుడు టెలిఫోటో లెన్స్ 12 మెగాపిక్సెల్ కి సంబంధించింది ఉంది కాబట్టి మనకు బెస్ట్ గా ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి చూసుకున్నట్లయితే OnePlus నాడ్ లో మనకు 765G ఏదైతే 5G కి సంబంధించినటువంటి న్యూ ప్రాసెసర్ ఉందో అది అవైలబుల్ లో ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే రియల్మీ X3 లో 855 ప్లస్ ప్రాసెసర్ ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉందో అది ఉంటుంది అనమాట. 765 తో కంపేర్ చేసినట్లయితే 855 బెస్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే గేమ్ లోడింగ్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ,
ఇవన్నీ ఇందులోనే బెస్ట్ ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే అది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది ఏంటంటే ఎపో మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఇందులో తీసుకొచ్చింది ఏంటంటే 5G టెక్నాలజీ అని చెప్పేసి 765 తీసుకురావడం జరిగింది. ఫ్లాగ్షిప్ లో చూసుకున్నట్లయితే 855 తోటి 765 అసలు చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ప్లస్ ఇందులో వీళ్ళు తీసుకొచ్చింది AMOLED డిస్ప్లే, ఇందులో IPS LCD డిస్ప్లే, కాబట్టి ఇది కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది. ఇక చూసినట్లయితే 855 ప్రాసెసర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనకు చూసుకున్నట్లయితే GPU అండ్ CPU ఆప్టిమైజేషన్ కానీ ఇదంతా 855 లోనే బెస్ట్ ఉంటుంది. ఏదైతే మనకు 5G వస్తుందని చెప్పేసి నాడ్లో తీసుకుంటున్నాం కానీ అంత బెస్ట్ గా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే మనకు ఓన్లీ 5G ఫెసిలిటీ తీసుకురావడం, న్యూ ప్రాసెసర్ అవ్వడం వల్లనే దీనికి ఇంత ప్రైస్ 765కి ఇంత ప్రైస్ వచ్చేసింది. ఇప్పుడు 5G మన ఇండియాలో రావాలంటే కూడా ఏదైతే మినిమం ఉందో 1.5 year to 2 years పడుతుంది. కాబట్టి ఇందులో ఈ స్పెషాలిటీ 5G ఉన్నప్పటికీ మనం యూజ్ చేయలేం. అదే 855 ప్రాసెసర్ తీసుకున్నట్లయితే మనకు గేమింగ్ లో ఆడుతున్నప్పుడు కానీ, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ చాలా బెస్ట్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయాన్ని చూసుకున్నట్లయితే నాడ్లో 4115 mAh బ్యాటరీ ఉంటే ఇందులో 4200 mAh బ్యాటరీ ఉంది. ఇక 85 mAh ఆంప్స్ జస్ట్ డిఫరెన్స్ ఉంది. ఇది చూసుకున్నట్లయితే డిస్ప్లేలో అసలు మనం కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో డిస్ప్లే సైజు చిన్నగా ఉంది, ఇందులో పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇందులో AMOLED డిస్ప్లే వస్తున్నప్పుడు అందులో మనకు కొంచెం బ్యాటరీ కన్జంప్షన్, బ్యాటరీ సేవింగ్ అనేది బెటర్ గా ఉంటుంది కంపేర్ టు IPS LCD తోటి. మనం ఇది ఇంత కంపిటీషన్ గా తీసుకోవచ్చు, రెండిట్లో సేమ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇందులో బెస్ట్ గా ఏదైతే ఆక్సిజన్ వైర్ రావడం, తర్వాత దీంట్లో లాగింగ్ కానీ ఇవన్నీ కొంచెం బెటర్ గా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఫ్రేమ్ డ్రాప్స్ అవన్నీ కూడా ఉండవు, మేబీ కంపేర్ చేయొచ్చు మనం. ఇక చూసుకున్నట్లయితే ఇందులో డాక్ మోడ్ ప్లస్ బ్లాక్ హోల్స్ ఉన్నప్పుడు కానీ కొంచెం పవర్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ రెండిట్లో అవైలబుల్ లో ఉంది. ఎందుకంటే మనకు 4000 mAh బ్యాటరీ కాబట్టి మనం కొంచెం తొందరగా చార్జ్ చేసుకోవాలి. 30 watts మనం దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కెమెరా అండ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే X3 బెటర్ ఉంది. సెకండ్ OnePlus నాట్ చూసుకున్నట్లయితే ఆక్సిజన్ OS ప్లస్ 5G టెక్నాలజీ, ఈ రెండు బెటర్ ఉంది. ఇక యూసేజ్ బట్టే కంపేర్ చేసుకోవడం జరుగుతుంది ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి. ఇక రెండిట్లో చూసుకున్నట్లయితే వాటర్ రెసిస్టెంట్ తోటి రావడం లేదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ అవైలబుల్ లేదు. అన్నిట్లో ఫ్యూచర్స్ అయితే దాదాపు సేమే ఉన్నాయి. ఓన్లీ కెమెరా ఒకటి, ప్రాసెసర్ ఒకటి X3 లో బెస్ట్ ఉంది. ఇది ఈ కంపారిజన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ వస్తుంది ఈ వీడియో మొత్తం చూశాక, ఏ ఫోన్ కొనాలని చెప్పేసి ఒపీనియన్ ఉంటుంది. మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు GWT టెక్ ఛానల్.